లిబియాలో ఏడాదికి పైగా ఉగ్రవాదుల నిర్బంధంలో ఉండి ఇటీవల విడుదలైన ఇద్దరు తెలుగు ప్రొఫెసర్లు గోపీకృష్ణ, బలరాం కిషన్ స్వగృహానికి చేరుకున్నారు. చాలా రోజులుగా తర్వాత వారు ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీరిని హైదరాబాద్కు తీసుకొచ్చారు విదేశాంగ శాఖ అధికారులు. నాచారం రాఘవేంద్ర కాలనీలోని స్వగృహానికి గోపీకృష్ణ, తిరుమలగిరిలోని స్వగృహానికి బలరాం కిషన్ చేరుకున్నారు. లిబియా నుంచి తిరిగి రావడం సంతోషంగా ఉందన్నారు ప్రొఫెసర్ గోపీకృష్ణ. అక్కడ చాలా కష్టాలు అనుభవించానంటున్న గోపీకృష్ణతో మా ప్రతినిధి రెహానా ఫేస్ టు ఫేస్. లిబియా నుంచి విడుదలైన గోపీకృష్ణ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఎలా ఫీల్ అవుతుంది? ఐ యామ్ వెరీ హ్యాపీ టు బి బ్యాక్. ఎన్ని మంత్స్ ఉన్నారు మీరు అక్కడ? 14 months ఎగ్జాక్ట్లీ. అంతకుముందు మీరు ఎన్ని సంవత్సరాలు అక్కడ పనిచేశారు లిబియాలో? 8 years. 8 years చేశారు. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదు? టెర్రరిస్ట్ యాక్టివిటీ ఉండేందా మీరు అప్పుడు 8 years చేసినప్పుడు? No. ఈ మధ్య కాలంలో పెరిగింది. సో మీతో పాటు వచ్చిన బలరాం గారి పరిస్థితి ఏంటి? Yeah, he's also with me. He's also back. He's also very happy. ఇద్దరు కలిసి ఇండియాకి రిటర్న్ We are together. We came back. అంటే ఇప్పుడు లిబియాకి ఇండియా నుంచి బ్యాన్ చేశారా? Yeah. That's what our government of India told us. External affairs. అంటే అక్కడ ఉన్న పరిస్థితులు నేపథ్యంలో అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళ పరిస్థితిని వాళ్ళు కూడా వెనక్కి వస్తున్నారా? Yeah, of course. I think it's undergone for the rescue. సో మీరు ఏం ఫేస్ చేశారనేది గవర్నమెంట్కి చెప్పారా? ఆ వివరాలకి సంబంధించి Everything whatever we have faced there and how it happened, everything has given. థ్యాంక్ యూ. సో ఇది గోపీకృష్ణ చెప్తా ఉన్నారు. మొత్తంగా గోపీకృష్ణ చెప్తా ఉన్నారు అక్కడ 14 నెలల పాటు ఉగ్రవాదుల చెరలో ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశారు, అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఈ అన్ని అంశాలకు సంబంధించిన వివరాలను విదేశాంగ శాఖకి చెప్పామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా అటువైపు బలరాము, గోపీకృష్ణ ఇద్దరు కూడా సురక్షితంగా భారతదేశం చేరుకున్నారు. ఇప్పుడు ఈ భారతదేశం నుంచి లిబియాకు వెళ్లడాన్ని బ్యాన్ చేశారు. ఇప్పటికే అక్కడ పనిచేస్తున్న వాళ్ళని కూడా వెనక్కి రప్పించి అక్కడ ఉన్న ఉగ్రవాద పరిస్థితులు ప్రాణాలకు ప్రమాదంగా ఉన్న సందర్భాల నేపథ్యంలో భారతదేశం అక్కడ ఉన్న వాళ్ళు కూడా వెనక్కి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉంది. ఇక్కడ నుంచి కొత్తగా వెళ్లే వాళ్ళని కూడా బ్యాన్ చేశారని చెప్తా ఉన్నారు గోపీకృష్ణ. మొత్తంగా తిరిగి వచ్చినందుకు కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తోంది. లిబియా ఉగ్రవాదుల చెర నుంచి తెలుగు ప్రొఫెసర్లు విడుదల కావడంతో వారి కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. గోపీకృష్ణ ఇంటికి రావడం సంతోషంగా ఉందంటున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రెహానా అందిస్తారు. టెరిఫై చేస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాద చెరలో 14 నెలల పాటు బందీ అయ్యి క్షేమంగా తిరిగి వచ్చారు గోపీకృష్ణ సతీమణి మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీ భర్త తిరిగి రావడంతో? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. నా 14 నెలల తర్వాత నా భర్త నా ఇంటికి సేఫ్గా చేరుకున్నందుకు చాలా గర్వంగా, హ్యాపీగా నాతోటి అందరూ సపోర్ట్ ఇచ్చారు. మా అపార్ట్మెంట్ వాళ్ళు కానీ, మా కుటుంబ సభ్యులు కానీ అందరూ నాకు సపోర్ట్గా ఉండి వెనక ఉండి నన్ను దన్నుగా నడిపించారండి. అంటే అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశామన్నారు, వివరాలు మీదే చెప్పారా? ఆయనతోటి మీరు టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, నేను ఆయనతో మాట్లాడలేదు. నా బాబును కూడా ఇప్పుడు తెచ్చి ఆయన ఇక్కడ ఎత్తుకోవటమే. ఆయన అసలు ఎత్తుకోలేదు, ఎందుకంటే మాకు సడన్గా మేము ఇంకా ఎయిర్పోర్ట్ వరకు కూడా వెళ్ళలేదు, వాళ్ళు వచ్చేసారండి. అంటే ఇంకా ఆయన ఏమన్నా ఆ క్రోమాలో ఉన్నారా? అలాంటిది ఏం లేదండి, ఆయన ఫుల్ ఫ్రీ అండ్ హెల్తీగా ఉన్నారు, ఏం ప్రాబ్లం లేకుండా మంచిగా. అంటే 14 నెలల పాటు ఉగ్రవాద చర్యలో ఉన్నట్టు మామూలు విషయం కాదు. ప్రాణాలతో బయటకు వస్తారు. ఒక నిమిషం, ప్రాణాలతో బయటకు వచ్చే సందర్భాలు కూడా చాలా రేర్. సో అంటే టెర్రరిస్టులు ఎలా ట్రీట్ చేశారు, అదొక డ్రామా ఉంటుంది కదా. మేము మాట్లాడలేదు, అలాంటిది ఏంటి లేదండి. అలాంటిది ఏదే ఉండుంటే ఎప్పుడో స్టార్టింగ్లోనే మనకి ఏదో ఒక ఇది నెగిటివే ఉండేది. ఇప్పటి వరకు తను సేఫ్గా వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా మంచిగా ట్రీట్ చేశారని మేము అనుకుంటున్నామండి. ఇంతో పాటు ఎంతమంది ఉండేవాళ్ళట అక్కడ? అసలు సారీ, నేను అసలు మాట్లాడలేదండి. ఇప్పుడు ఆయనతో నేను కూర్చొని మీరు చూసారు కదా పొద్దున్న నేను ఎంత హడావిడిగా ఉన్నాను. నేను ఆయన పక్కన కూడా కూర్చొని మాట్లాడలేదు. నాకు ఇంటికి వచ్చి వాళ్ళు పలకరించి వాళ్ళతో కూడా నేను మాట్లాడలేదు, అసలు ఎవరితోటి మాట్లాడలేదు.
సో ఇప్పుడు మళ్ళీ లిబియా దేశానికి వెళ్ళే ఆలోచనలో ఉన్నారా, లేకపోతే పూర్తిగా విదేశాలకు అనేదే బ్యాన్ చేసేసుకున్నారా? నో నో నో, అలాంటి ఛాన్సే ఇంకెప్పుడు ఇవ్వదలుచుకోలేదు. మరోసారి విదేశం వెళ్ళే ఆలోచన విరమించుకున్నట్టేనా? సో మరోసారి విదేశం వెళ్ళే ఆలోచన విరమించుకున్నారు. పాప గోపికృష్ణ పాప ఉంది, తనతో మాట్లాడదాం. ఎలా ఉందమ్మా మీ డాడీ తిరిగి వస్తే? చాలా హ్యాపీగా ఉంది తిరిగి వచ్చినాక. 14 months ఎలా ఉండేది? మమ్మీ కూడా డాడీ కోసం ఏడుస్తూ ఉండొచ్చు, నువ్వు కూడా ఎదురు చూస్తావు. ఎలా అనిపించేది 14 months? లేనప్పటికీ చాలా బాధగా ఉండేది. వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. ఓకే, సో మొత్తానికి విదేశీ ప్రయాణం అనేది అంటే విదేశాల్లోకి వెళ్ళడం అనేది విరమించుకున్నట్టు. ఎస్. ఇది కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. మొత్తంగా భర్త తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు పాప కావచ్చు లేకపోతే ఇతర కుటుంబ సభ్యులు అందరూ హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రాణాలతో తిరిగి వస్తారని ఆశ పెట్టుకున్నాము, మొత్తంగా మా ఆశ మా ప్రార్థన ఫలించిందని చెప్తున్నారు. ఇక ముందు మాత్రం లిబియా దేశం వెళ్లే ప్రసక్తే లేదని కరాఖండిగా స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శివాతో రెహానా ఫర్ ఎన్టీవీ హైదరాబాద్.